అమెరికా జరిపిన బంకర్ బస్టర్ బాంబ్ దాడులతో ఇరాన్లోని ఫోర్డ్ భూగర్భ అణు కేంద్రం పరిసరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. పేలుళ్ల ధాటికి పర్వత భాగం రంగు మారినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. అమెరికా దాడిలో ఫోర్డో భూగర్భ అణు కేంద్రం ముఖద్వారాలు దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే అగ్రరాజ్యం దాడికి ముందే ఇరాన్ కీలక పరికరాలతో పాటు శుద్ధి చేసిన యురేనియంను తరలించేందుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పర్వతం కింద 100 మీటర్ల లోతులోని అణు కేంద్రం లక్ష్యంగా అమెరికా 14 బంకర్ బస్టర్ బాంబు దాడులు నిర్వహించగా ఈ ప్రాంతంలో భారీ బిలాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అమెరికా దాడికి ముందే అణు కేంద్రం ప్రవేశ ద్వారం మూసివేసినట్లు సమాచారం. దాడుల అనంతరం పర్వత భాగాల రంగు మారిందని, వాటి ఆకృతులు కూడా మునుపటి చిత్రాల కంటే భిన్నంగా కనిపించాయని అంటున్నారు. పేలుళ్ల దాటికి శిథిలాలు ఎగిరిపడడం వల్లనే పర్వత భాగాలు రంగు మారి కనిపిస్తున్నాయని అంచనా వేశారు. ఈ దాడికి అమెరికా బంకర్ బస్టర్ బాంబును ఉపయోగించిందని చెప్పేందుకే ఇదే నిదర్శనమని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున పొగ కూడా వ్యాపించింది. ఇరాన్లోని ఫోర్డోతో పాటు నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపైన అమెరికా వైమానిక దాడులు చేసింది. మిడ్ నైట్ హామర్ అనే సైనిక చర్యతో ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ దాడులలో ఇరాన్ భారీ నష్టాలను చవిచూసిందని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆపరేషన్ పూర్తిగా విజయవంతమైందని అమెరికా పేర్కొంది. ఇరాన్ రక్షణ వ్యవస్థ ఈ స్టెల్త్ విమానాలను గుర్తించలేకపోయింది. అయితే అణు కేంద్రాలను జరిగిన నష్టాన్ని ఇరాన్ అంచనా వేయాల్సి ఉంది.